ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా యేసయ్య, ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి కృతజ్ఞతస్తూ ఉంటున్నాం. ఆయా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చాలంటే ఇదిగో నాయన నీకే వందనాలు. నిమిషా దగ్గరకు వచ్చిన ఒక స్త్రీ, అయ్యా మేము అప్పులు పాలైపోయాం, నా కుమారుడు ఇదిగో నా కుమారుడు ఇదిగో యజమానులు వచ్చి తమకు దాసులుగా ఉండమని తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారయ్యా. నిమిషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు నా వలన నీకేమీ కావాలని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో నా దగ్గర ఏమీ లేదు, కానీ నీ దగ్గర ఏముందని అడిగాడు. ఏ విషయాలు నా దగ్గర ఏమీ లేదు, కానీ ఒక నూనె కొండ ఉందని చెప్పిందయ్యా. ఇంకా అనేక నూనె కొండలు పోగేసుకో అని చెప్పగానే అనేక నూనె కొండలు పోగేసుకుని అయా ఒక గదిలో పెట్టి చేతులెత్తి ప్రార్థన చేయగా ఆ కొండలన్నీ నూనెతో నింపబడి అయ్యా ఇదిగో నూనెతో నింపబడిన వాటిని నమ్ముకుని అప్పులు తీర్చుకొని రిషా ప్రవక్త మా నాయనాన్ని దాసురాలకి సలహా ఇచ్చాడు. ప్రార్థన చేసి అదే రీతిగా బిడ్డ చెప్పిన రీతిగా నా నాయన రుణ బాధలు తీరాలంటే నువ్వు మార్గం తెలుస్తావయ్యా, జ్ఞానం తెలియపరుస్తావయ్యా. అయా ఎలా బ్రతకాల లోకంలో జ్ఞానం నేర్పే దేవుడయ్యా. నీవే మార్గము, సత్యము, జీవమయ్యా. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో. నీవు గొప్ప దేవుడివి. ఆ గొప్ప దేవుని నమ్ముకోలేక చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారయ్యా. అయ్యా నిన్ను నమ్ముకుని అనేక మేలులు వారి జీవితంలో అనుభవించే గొప్ప దారి చేయమని ఇదిగో వాక్యములకు వెళ్తుండగా నేను ఎంతటి దాన్నయ్యా, ఏ పాటి దాన్నయ్యా మీరు నాతో మాట్లాడమని బలపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. మొదటిగా దేవాతి దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ గురి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చాలా మధురమైనది, చాలా మధురమైనది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము చాలా జ్ఞానాన్ని ఇచ్చేది. దేవుని వాక్యం ఎలాంటిది? జ్ఞానాన్ని ఇచ్చేది. దేవుని వాక్యం చాలా జ్ఞానాన్ని ఇచ్చేది. దేవుని వాక్యం ఎలాంటిది? జ్ఞానం వస్తుందండి. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. దేవుడే నీ కష్టాల్లో, నీ వ్యాధులలో, నీ బాధల్లో దేవుని యొక్క జ్ఞానం చేత నీ సమస్యలన్నీ తొలగించబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం నేర్పే దేవుడు. ఎందుకు జ్ఞానం నేర్పే దేవుడు అని వాక్యం చెప్తుందో తెలుసా? అలనాడు ఇదిగో ఋషులంట ఒక భార్య భర్తలు వివాహం చేస్తే ఋషులు, హిందూ మతము ఏం చేసేదంటే ఆ శాస్త్రులు, ఆ పండితులు ఏం చేసేవాళ్ళంటే భర్త చనిపోయినట్టు భార్య కూడా కాళ్ళు చేతులు కట్టేసి భర్తతో పాటు ఆ భార్య మీద పడుకోబెట్టి భార్యను కూడా నిర్దాక్షిణముగా సజీవ దహనం చేసేసేవాళ్ళు. ఇది జ్ఞానమైన పనేనా? జ్ఞానమైన పనేనా? యేసుక్రీస్తు వచ్చినాక ఫ్రీడమ్ అనగా ఎవరు మరణం వాడికి, అతను మరణిస్తే తను చేసుకున్నందుకు ఆమె కూడా మరణించడానికి లేదని ఒక స్త్రీకి గౌరవించింది. యేసు ప్రభు వచ్చినానికి ఒక మార్గాన్ని చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏదైనా పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి, అది మోషే ధర్మశాస్త్రం. దాన్ని కూడా జ్ఞానంతో యేసుక్రీస్తు వారు కొట్టేసి మరొక అవకాశం ఇవ్వండి, ఇక ఎన్నటికీ పాపం చేయకుండా ఉంటుంది అని నేర్పించిన దేవుడు జ్ఞానాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. క్రైస్తవుడికి జ్ఞానం నేర్పించేది క్రైస్తత్వమేనండి. హల్లెలూయా. మానవుడికి జ్ఞానం నేర్పించేది అంటే క్రైస్తత్వం. క్రైస్తవుడికి నేర్పించడం కదా, ప్రతి మానవునికి జ్ఞానము నేర్పించేది ఈ క్రైస్తత్వం, ఈ బైబిలేనండి. దేవునికి స్తోత్రం. అదే ఈ జ్ఞానం ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి నీ అప్పు గురించి చెప్పు, జ్ఞానంతో నీ రుణం తీరుస్తాడు. నీ ఇల్లు కట్టుకోవాలని చెప్పు, జ్ఞానంతో దేవుడు దానికి సొల్యూషన్ చూపిస్తాడు. పిల్లలకు వివాహ సంబంధాలని చెప్పు, జ్ఞానంతో దానికి దేవుడు సొల్యూషన్ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైనా దేవుడి దగ్గరకు వచ్చి చెప్పుకో, ఆయనకి చెప్పుకుంటే దానికి జ్ఞానం నేర్పి దాన్ని అలా
చక్కనైన దారిలో నడిపించుకోవాలి. దేవుడు మీకు జ్ఞానము నేర్పిస్తాడు. క్రైస్తత్వం అంటే అదండి, మతం మార్చేది కాదండి. మతము మీ ఊళ్ళు వాళ్ళకి వచ్చేది అనేది కాదు, కులం మార్చేది కాదు, మతము మార్చేది కాదు. జ్ఞానం నేర్పేది, భక్తి నేర్పేది, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని నేర్పేది, పాపము చేయకూడదు, పాపము చేస్తే పాపములకు జీతము మరణము, ఆ మరణము తెచ్చిపెట్టుకోవద్దు, ఆ వ్యాధులు తెచ్చిపెట్టుకోవద్దని జ్ఞానం నేర్పేది క్రైస్తత్వం. దేవునికి స్తోత్రం. సమయంలో నేను నిద్రపోవాలని చెప్పేది, ఆహారం తినే సమయంలో ఆహారం తినమని చెప్పేది, రెస్ట్ తీసుకునే సమయంలో రెస్ట్ తీసుకోమని చెప్పేదానికి 6 దినాలు పని చేసుకో, 7వ దినాన్ని శ్రాంతి తీసుకో, వారములకు ఒక రోజు విశ్రాంతి తీసుకొని ఆరోగ్యానికి మంచిది. నీ దేవుడైన 6 దినాలు నీకు ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, క్షేమం ఇచ్చినందుకు నీ దేవుడైన యెహోవాను సేవించు అని చెప్పేది జ్ఞానము కలిగిన దేవుడి మాట. హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు కష్టపడి, 360 రోజులు సంవత్సరం అంతా కష్టపడి, నెల 30 రోజులు కష్టపడి నువ్వు ఆరోగ్యం దెబ్బతిని నువ్వు కష్టపడిందంత హాస్పిటల్కి పోసేస్తావని దేవుడైన యెహోవా నీకు ఒక జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. నేను రెస్ట్ తీసుకుంటున్నాను, విశ్రాంతి దినాన నువ్వు కూడా రెస్ట్ తీసుకో, ఎప్పుడు నిరంతరం ఆరోగ్యంగా ఉంటావు అని జ్ఞానముతో దేవుడు చెప్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జ్ఞానం నేర్పేదే తప్ప మతం మార్చేది కాదు, మార్గాన్ని కులం మార్చేది కానీ అదొక మంచి మార్గాన్ని చూపించేది క్రైస్తత్వం. హల్లెలూయా. అలా మీరు మాలకు వచ్చేది, మేము మునిగిన కాదు మీరు కూడా మునగండి అని చెప్పేది కానీ కాదు. ఆత్మ ప్రేరేపణ కలది, నమ్మి బాప్తిసం పొందుతున్నావే తప్ప బలంతాను నిన్ను తీసుకెళ్ళి ముంచేలాకైతే నేను 4-5 పంపించి నేను ఇంట్లోంచి లాక్కొచ్చి నేను బలాత్కారం వచ్చగలను, డబ్బులు ఖర్చు పెట్టాను. కానీ అలాంటిది ఇది కానీ నీ ఆత్మ ప్రేరేపణ బట్టి, నీ మార్పును బట్టి, నిన్ను దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి, నీకు కలిగిన విశ్వాసాన్ని బట్టి, నీవు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు పుట్టిన మార్పు తప్ప ఎవరు నేను బలవంతం చేసేది కానీ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఇది గొప్ప ఆత్మీయ అనుభవాలండి దేవుడు మనకి పేరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఏదో నీతిమంతులు మనం క్షేమంగా ఉన్నామని ఇప్పుడు అనుకోమాకండి. ఇదిగో ఈ రోజున ఫ్లైట్ కూలిపోయి చనిపోయిన వాళ్ళు 241 మనుషులు, 42 ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటకు వచ్చారు. 41 మంది ఆ విమానంలో ఫ్లైట్లో ఉన్న వాళ్ళు అక్కడికక్కడ సజీవ దహనం అయిపోయారు. నెత్తుడు మొత్తలాగా, మాంసం మొత్తలా కాలిపోయిన ఆనవాళ్ళు లేకుండా వాళ్ళందరికీ DNA టెస్టులు చేసి వాళ్ళ బాడీలు వాళ్ళకి అప్పచెప్పడానికి ముందు బ్రతికి ఉన్న వారికి టెస్టులు చేసి తర్వాత వీళ్ళకి టెస్టులు చేస్తే కానీ వీళ్ళు కుటుంబీకులు ఏదో తెలిసి వాళ్ళ బాడీలో వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఒక కుటుంబం 5 ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. అది ఢిల్లీ నుంచి లండన్కి బయలుదేరి అహ్మద్ దగ్గర కూలిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఆ ఫ్లైట్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము లండన్లో 6 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారంట. ఆయన 6 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తా ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఇండియా నుంచి తన భార్యను 3 పిల్లలు తీసుకెళ్తాక 6 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడంట. తనున్న చోట కుటుంబంతో చాటు ఉందామని. ఎంతకిళ్ళకి ఈ సంవత్సరం అవకాశం వచ్చిందంట పిల్లల్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేయడానికి. భార్యను ఇక్కడ డాక్టర్ ఉద్యోగం మానిపించి లండన్లో అదే ఉద్యోగం చేయించుకోవడానికి ఫ్యామిలీతో తీసుకెళ్తున్నాడు. 5 వ్యక్తుల ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. కుటుంబంతో వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారు. అదే మానిపించినంట 5 వ్యక్తులు ఇప్పుడు ఒక కుటుంబంగా కట్టబడతారు. ఒక చోట ఉండడానికి భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, తండ్రి కోసం పిల్లలు అలమటించుంటారు. తండ్రి పిల్లల కోసం 6 సంవత్సరాలు నా పిల్లలకు నేను దూరపోతున్నాను, నా భార్యకు నేను దూరపోతున్నాను,
ఉంటున్నానని, నా భర్తకు నేను దూరంగా ఉంటున్నానని అలవటించుంటారు. ఇదిగో ఇప్పటికి అవకాశం వచ్చింది, కాగితాల ద్వారా అన్ని సర్టిఫికెట్ల ద్వారా అవకాశం వచ్చి తీసుకువెళ్తున్నారు, ఫ్లైట్లోకి ఎక్కారు. ఇదిగో కొన్ని సెకండ్లోనే ఆ ఫ్లైట్ కూలిపోయి మంటలో చేసింది. 5 కుటుంబంలో ఒక్కరు కూడా మిగలనే ఆ కుటుంబం అడ్రస్ లేకుండా అయిపోయింది. ఏదో నీతిమంతులు, ఏదో మంచి వాళ్ళని మనల్ని దేవుడు మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచుకున్నారు అనుకోమాకండి. మనం ఇంకా మార్చుకుంటామని, మనం ఇంకా సరి చేసుకుంటామని, మనం ఇంకా దేవుడిలో సరిచేయబడతామని, దిద్దుబాటు చేసుకుంటామని, మనం ఇంకా మన అవధీతలు ఒప్పుకుంటామని, మనం ఇంకా ఆనందంగా సంతోషంగా దేవుడిని స్వీకరిస్తామని ఇప్పుడు వరకు బలంతాన దేవుడి సన్నిధికి వస్తున్నావేమో, దేవుడి సన్నిధికి బలంతాన దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీకు ఇష్టపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని స్వీకరిస్తావని నీకు సమయం ఇస్తూ వస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? వాళ్ళు డబ్బు లేక మరణించారా? కాదే. ఆరోగ్యం లేక మరణించారా? కాదే. ప్రమాదం. సరే, వాళ్ళలా కుప్పకూలిపోయి మొత్తం మరణించారంటే మెడికల్ కాలేజీ మీద పడి 2 జాయింట్గా ఉన్న మెడికల్ కాలేజీ మీద మధ్యలో కూలిపోయి 25 మంది విద్యార్థులు చనిపోయారు. ఎంత దుర్మరణాలండి, ఎంత దుర్మరణాలండి. నువ్వు నేను మంచివాడమే, దేవుడు క్షేమంగా మనల్ని కాపాడలేదండి. మనము ఇష్టమైన దేవుని స్తుతిస్తామని మేము చెప్తున్నాం. ఏమనంటే 6 గంటల కాంచి స్టార్ట్ అవుతుంది ఆరాధనని మొదటి వారం చెప్పాను. తర్వాత 1 గంట పెంచి 7 గంటలు కాల్చారు. తర్వాత 2 వారాలకు 1 గంట పెంచి 8 గంటలు కాల్చారు. ఈ వారము 8:30 కానించి కూడా 9:30 కూడా మనుషులు అంటే బలంతాను మేము రమ్మంటే మేము మార్చాలంటే మార్చలేమండి. బలంతాను మిమ్మల్ని మార్చాలంటే ఇష్టపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చి ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలని నీకు ఇంకా క్షేమం ఇస్తున్నాడు, ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకా కాపుదల ఇస్తున్నాడు, ఇంకా దీర్ఘాయుష్ను ఇస్తున్నాడు, ఇంకా సంతోషాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఆనందాన్ని ఇస్తున్నాడు. అంతే తప్ప అందరూ పాపులు నేను నీతిమంతురాలు మేము చూసావా అనుకుంటున్నాడు. లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఉత్సాహంతో దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని బలవంతం చేయాలి? ఎవరు మిమ్మల్ని బలవంతం చేయాలి? ఇష్టపూర్వకంగా దేవుని స్తుతించు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తుంది, ఇదిగో విశ్రాంతి దినాన్ని పాడు చేయొద్దు. రాత్రి ఏం నేర్చుకున్నాం మనము? విశ్రాంతి దినాన పాడు చేయొద్దు. దేవునికి మొదటి సమయం మనం ఇచ్చేవారు కలగ, దేవునికి మొదటి సమయం వచ్చి దేవుని గణపరచేవారు కలగ. అలా నువ్వు గణపరచగలిగితే దేవుడు అలా నమ్మకమైన మంచి దాసురాల ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేక వాటి మీద నేను నియమించబోతున్నాను అని చెప్పాలనుకుంటున్నాడు. తీసుకుంటావా? ఆ మాటలో తీసుకుంటావా? తీసుకుంటానన్న వాళ్ళు సంతోషంగా స్తోత్రాలు చెప్తాం. చెప్పట్లో నమ్మకమైన మంచి దాసురాలా ఇంకా కొంచెం వాటిలో నిన్ను ఈ కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నియమించబోతున్నాను. ఈ నియమించబోయే ఆశీర్వాదం తీసుకుంటానికి ఉత్సాహంగా సంతోషంగా మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 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 ఒకటి తగ్గించుకుంటూ వస్తున్నాం. ఆరాధన సమయాలు గుర్తిస్తున్నాం. ప్రతి సండే బల్లారాధన ఇచ్చాము, దాన్ని తగ్గించుకుంటూ వచ్చామా?
ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాం. వాక్యాన్ని గంట చెప్పేవాడు, అరగంటకు వచ్చాం, అరగంట కాదు తగ్గించుకుని వస్తున్నాం. అయినాను ఇష్టపూర్వకంగా ఆయన గడపరచలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించుకో. పనులు భారాలు నీ కాళ్ళ కట్ట పడతావు, నీ చేతులు కట్ట పడతావు. నన్ను చేసే వెళ్ళు అంటది ఆ పని. ఆ పట్టు చికాకుగా అక్కడ మంచిగా కనపడతావు. నన్ను మడత పెట్టి వెళ్ళు అంటది ఆ పని. ఆ ఇంట్లో అక్కడ కనపడుతుంటే నన్ను కడిగి వెళ్ళు అని అంటుంది ఆ పని. ఆ బట్టలు అక్కడ కనపడుతుంటే నన్ను ఉతుకు వెళ్ళు అంటుంది ఆ పని. అందరు ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ ఇక్కడ చూడండి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చేసి వెళ్ళు అంటుంది ఆ పని. నువ్వు దానికి లొంగిపోతున్నావో దేవునికి లొంగుతున్నావో నిన్ను నీవు ప్రశ్నించుకో, విమర్శించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని గుర్తించండి, దేవునికి లోబడండి, దేవునికి భయపడండి. యెహోవా యందు ఇప్పుడు ధన్యులు అన్న మాట 7 మాటలు చెప్తానన్నాను అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధన్యులు అనే మాట 7 మాటలోనే 7 మాటలు. ఇంకా ఉంటే ఇంకా దేవుడు సమయం ఇచ్చినప్పుడు దానిలోకి వెళదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారు నేను ఒక మాట చెప్పాను, అడగకుండా ప్రార్థన ఆలకించిన మాట, అడిగితే జవాబిచ్చే మాట అన్న వారికి చెప్పాను. దాన్ని పూర్తి చేయాల, మర్చిపోయారు, నేను మర్చిపో దాన్ని అంశాన్ని పూర్తి చేయాలి. మరొక వారం దాన్ని పూర్తి చేసుకుందాం. అడగకుండా మేలు చేశారు దేవుడు, అడిగితే మేలు చేశారు. ప్రార్థన చేయకముందే మేలు చేశారు, చేస్తే కూడా మేలు చేసే దేవుడు అని పోయిన వారు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు, ఎందుకంటే మిమ్మల్ని ఏం వాక్యం చెప్పేమని అడగకుండా మేమే చెప్పేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్తే క్లాస్ పెట్టుకుంటారు, మీరు చెప్తే క్లాస్ పట్టరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మంచి సందేశం ఈరోజు మనకు నేర్పాలనుకుంటున్నారు. రాత్రి చూసాం కదా యెషయా గ్రంథం 56 అధ్యాయం 2వ వచనం. 2 లైన్. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు. అబ్బా, ధన్యుడు. చాలా దేవుని స్తోత్రం. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకున్నవాడు ధన్యుడు. ఈ ధన్యుడు అనే మాటలు 7 మాటలు నేర్చుకుందాం. అయితే కీడు చేయకుండా ఉన్నవాడు ధన్యుడు. ఏ కీడు చేయకుండా తన చేతిని ఏం చేయాలంట? బిగబట్టుకోవాలి. ఇక్కడే ఉంది, కీడు చేయాల్సిన అవసరం వచ్చేసింది, అక్కడికి వచ్చేసింది. కీడు చేయాలి. ఈ కీడు చేసే ఈ పగలు తీర్చుకునే సమయం మనకు వచ్చింది. పగలు తీర్చుకునే సమయం మనకు వచ్చింది. పగలు తీర్చుకునే సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోకుండా అంటే కీడు తలపెట్టే అవకాశం మనకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఇదివరకు మనల్ని బాధ పెట్టారు, బాగా బాధ పెట్టారు. ఇప్పుడు టైం వచ్చింది, వాళ్ళని మనం బాధ పెట్టే టైం మన చేతికి వచ్చింది. చేతికొచ్చినప్పుడు చేయకుండా బిగపట్టుకుని ఉండటం, ఈ కీడు చేయకుండా బిగపట్టుకుని ఉండటం, వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అంట? కీడుకి కీడు చేసేసినాడు ధన్యుడు. కానీ ఈ కీడు చేయవలసిన టైం వచ్చింది, చాలా టైం వచ్చింది. కాబట్టి ఒక రోజున వాళ్ళ కుటుంబం వాళ్ళని నిన్ను కొట్టారు, నీకు ఒక దెబ్బ వేశారు. నీకు ఆ రోజున అవకాశం లేదు, మరొక రోజు నీకు అవకాశం వచ్చింది, దొరికాడు, అవకాశం వచ్చింది. ఆ టైంలో నువ్వు కీడు చేయకుండా చేయి మీద పట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం వచ్చింది, కీడు చేసే అవకాశం. నీ గురించి తప్పుగా ప్రచారం చేశారు, అతని గురించి ఇప్పుడు తప్పుగా ప్రచారం చేసే అవకాశం నీకు వచ్చింది. నీ నోటిని బిగబట్టుకుంటాం ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున నీకు అడిగితే ఎంత అడిగిన బ్రతుకులైనా నీకు ఇవ్వాల. ఇప్పుడు అతను నీ దగ్గరకు వచ్చి చేయి చాపే టైం వచ్చింది. అయినాను నీకు ఇవ్వకపోయినాను సరే పోనీ అని నీకు ఇవ్వటం ధన్యుడు. నువ్వు తిరిగి ఆ చేయి బిగబట్టుకోకుండా
అప్పుడు చెయ్యి వదిలి ఇవ్వటం ధన్యుడు. హల్లెలూయా. కీడు చేయకుండా నీ చెయ్యి బిగపట్టుకుంటే నువ్వు ధన్యుడవు. ఈ చెయ్యి బిగపట్టుకున్నది ఎవరు చెయ్యి బిగపట్టుకున్నారు? కీడు చేసే అవసరం వచ్చింది. ఈయనకు ఒకప్పుడు కీడు చేశారు, వాళ్ళు కీడు చేసే అవసరం వచ్చింది, అయినను చెయ్యి బిగపట్టుకున్నాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు యెషయా గారు? ఇది ప్రవచన, యెషయా ప్రవక్త ప్రవచనాలు, జరగబోయే ప్రవచనాలు. ఈ ప్రవచనాలు చెయ్యి బిగపట్టుకున్న వ్యక్తి ఎవరి గురించి చెబుతున్నాడు? దావీదు పుట్ట క్రితమే యెషయా ప్రవచిస్తున్న ప్రవచనం ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చరిత్ర పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. దేవుడికి స్తోత్రం. అలాగే ఎక్కడ బైబిల్లో నుంచి